మధుబాబు పొద్దు నుంచి కుసులు బాబు కనిపించట్లేదు. ఏమన్నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు? అందరికి ఫోన్ చేశాను, ఎక్కడా లేడు. స్నేహ ఎక్కడ ఉంది? ఆ అమ్మాయి కనిపించట్లేదు బాబు, నాకేదో కంగారుగా ఉంది. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. అంటే మనం ఇంకా తిరిగి రామా? ఎందుకురా, వస్తాం పద. మరి మమ్మీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, ఇంకెప్పుడు రాదని డాడీ చెప్పాడు. అదా, మమ్మీ అయితే డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మనం గుళ్ళో ఉన్న దేవుడికి దండం పెట్టుకోవడం కోసం వెళ్తున్నాం. తేడా ఏంటి? గుళ్ళోకైతే మన ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి వెనక్కి రావచ్చు. అదే దేవుడి దగ్గరకైతే ఆయనకిష్టమైనప్పుడే పిలుస్తాడు, మళ్ళీ తిరిగి రావటం కూడా ఆయన ఇష్టమే. అర్థమైంది. ఏమర్థమైంది? దేవుడు పిలిచాడు కాబట్టి మమ్మీ వెళ్ళింది. దేవుడు పంపిస్తే కానీ రాదు కదూ. నోనో, తప్పకుండా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అదే చెప్తాన్రా. ఎప్పుడంటే నువ్వు, నేను, మీ డాడీ కలిసి గుడికొస్తాం. ఇలా మెట్లెక్కుతూ ఉంటాం. అప్పుడు మీ మమ్మీ పైనుంచి వస్తుంది, నిన్నెత్తుకుంటుంది, ముద్దు పెట్టుకుంటుంది. అదిగో గంట కూడా మోగింది. అంటే మీ మమ్మీ తప్పకుండా పంపిస్తానని దేవుడు చెప్తున్నాడు. నిజంగా? నిజంగా. డాడీకి నువ్వంటే ఇష్టం లేదు కదా, మరి మనతో కలిసి వస్తారంటావా? ఆ రోజు వస్తే తప్పకుండా వస్తారు. ఒరే కుసులు, ఏంట్రా? ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలరా. ఏంటది? ఒక లెటర్ రాయాలి. లవ్ లెటరా? ఇంచుమించు అలాంటిదే అనుకో. మీ డాడీ నువ్వెంత లవ్ చేస్తున్నావో మాటల్లో చెప్పలేవు కదా, అందుకే ఒక లెటర్ రాయాలి. గుడ్ ఐడియా. నీ బుర్ర కూడా అప్పుడప్పుడు పనిచేస్తుంది. ఏం రాయాలో చెప్పు. డియర్, నువ్వంటే నాకెంతో ఇష్టం. ఎంత ఇష్టమో ఎందుకు ఇష్టమో డైరెక్ట్ గా చెప్పలేకే ఈ లెటర్ రాస్తున్నాను. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో నాకు తెలీదు. ఒకవేళ ఇష్టం లేకపోయినా నన్ను ఒక ఫ్రెండ్లా అయినా చూడొచ్చుగా. లేని అమ్మని నువ్వెంతగా లవ్ చేస్తున్నావో నాకు తెలుసు. దాంట్లో 100వ వంతు ప్రేమైనా నా మీద చూపిస్తే నా జన్మ ధన్యం అవుతుంది. రాసావా? జన్మ జన్మలకి నువ్వే నాకు కావాలి. అంత బరువులా అవసరమా? అబ్బా రాయరా. నీ ప్రేమ కోసం, అనురాగం కోసం, ఆప్యాయత కోసం, వాత్సల్యం కోసం. ఇంకేనా కాసాలు ఉన్నాయా? లేవు. కుస్లు అని సంతకం పెట్టు. కుస్లు ఫినిష్. ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీకి ఇస్తా. ఇప్పుడొద్దు, నేను వెళ్ళాకివ్వు. ఎందుకలా? కొన్ని జీవితాలు పద పోదాం, వాన చెట్టుంది. ఎక్కడికి వెళ్ళారు? నిన్నే అడిగేది, ఎక్కడికి వెళ్ళారు? కుష్లు సరదాగా బయటికి వెళ్దామంటే. ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోవడమేనా? డాడీ మరేమో. వాడిని లోపల తీసుకెళ్లి తల తుడిచి డ్రెస్ చేంజ్ చేయండి. ఆగో, వాడు అడిగాడే అనుకో, నీకు బుద్ధుండక్కర్లా? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అది డోంట్ టాక్. కుస్లు అడిగాడు కదా, నువ్వు ఎవరో కూడా తెలుసుకోకుండా ఇంట్లో ఉండిచ్చాను. వాడికి పాఠాలు నేర్పుతావు అనుకున్నా గానీ ఇలా బలాదూరు తిప్పి పాడు చేస్తావు అనుకోలేదు. అది కాదండి. నువ్వేం చెప్పినా నేను విన్నావు. నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అవుట్, గెట్ అవుట్. ప్లీజ్ నా మాట వినండి. మర్యాదగా వెళ్ళకపోతే మెడ పట్టుకుని బయటికి వెళ్ళాల్సి వస్తుంది. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్.